Hi friends, welcome to this video and welcome back to our channel. సో ఈరోజు టాపిక్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఓఎస్ బిట్స్ గురించి మనం డిస్కస్ చేస్తాము. సో ఇది మోస్ట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ బిట్స్ అనేవి ఉంటాయి. సో అదేవిధంగా ఈ బిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మాత్రమే కాదు, డిప్లొమా, బీటెక్, ఇంకా వేరే ప్రొఫెషనల్ కోర్స్ చేసిన వాళ్ళందరికీ, ఎంసీఏ, బీసీఏ వాళ్ళందరికీ ఇది ఒక బాగా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. First question, Dash provides an environment in which users can execute programs conveniently and efficiently. మనకి ఏది ఒక ఎన్వైర్న్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దాంట్లో యూజర్స్ అనేవాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు ప్రోగ్రామ్స్ కన్వీనియంట్గా మరియు ఎఫిషియెంట్గా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ యాడ్ యాజ్ ఏ లేయర్ బిట్వీన్ డాష్ అండ్ డాష్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక లేయర్గా యాడ్ చేస్తాము. దేని మధ్య అని అడుగుతున్నారు. సో ఇది అప్లికేషన్ ప్రోగ్రామ్స్ మధ్యను మరియు కంప్యూటర్ హార్డ్వేర్కి మధ్య ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లేయర్గా యాడ్ చేస్తాము. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. డాష్ షెడ్యూల్స్ ప్రాసెస్ రన్నింగ్ ఇన్ ద సిస్టమ్. సిస్టంలో రన్నింగ్ అవుతున్న ప్రాసెస్ని షెడ్యూల్ చేసేది ఎవరు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్, ఓఎస్. ఏ ప్రోగ్రామ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఈజ్ కాల్డ్ ఏ డాష్. ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటాము? సో ఏదైనా ప్రోగ్రామ్ తీసుకోండి, ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ తీసుకోండి, అది ఎగ్జిక్యూషన్కి వెళ్ళినప్పుడు, ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు దాన్ని ఏమంటామంటే ప్రాసెస్ అంటాం. ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్కి వెళ్ళినప్పుడు దాన్ని, ఏ ప్రోగ్రామ్ అయినా దాన్ని ప్రాసెస్ అంటాం. సో ఫిఫ్త్ క్వశ్చన్, డాష్ టేక్స్ కేర్ ఆఫ్ క్రియేషన్ అండ్ డిలీషన్ ఆఫ్ ప్రాసెస్. ప్రాసెస్ని క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం వంటివి చేసేది ఎవరు? దానిలో కేర్ తీసుకునేది ఎవరు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్. సో సిక్స్త్ వన్ చూద్దాం. యూజర్స్ స్టోర్, రిట్రైవ్ అండ్ వర్క్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ డాష్. యూజర్స్ అనేవాళ్ళు స్టోర్ చేస్తారు, రిట్రైవ్ చేస్తారు, మరియు వర్క్ చేస్తారు ఇన్ఫర్మేషన్ మీద. అయితే అది దేని మీద స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీద? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఫైల్స్లో స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీద యూజర్స్ అనేవాళ్ళు రిట్రైవ్ చేస్తారు, వర్క్ చేస్తారు అదే ఇన్ఫర్మేషన్లో. సో సెవెంత్ వన్ చూద్దాం. డాష్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ ఏంటి అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి పామ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో పామ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఎయిత్ మోస్ట్ ఇంపార్టెంట్ మరియు యూస్ఫుల్ బిట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ విండోస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డాష్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మైక్రోసాఫ్ట్ విండోస్ మన ఇళ్లలో, మన ఆఫీస్లో, మన హోమ్స్లో చూస్తుంటాం. సో మైక్రోసాఫ్ట్ విండోస్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నారు? ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సింగిల్ యూజర్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ విండోస్కి ఎగ్జాంపుల్ అనమాట. సో నైన్త్ వన్, టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ మేక్స్ యూజ్ ఆఫ్ డాష్ అండ్ డాష్ టు ప్రొవైడ్ ఈచ్ యూజర్ విత్ ఏ స్మాల్ స్లాట్ ఆఫ్ ద ప్రాసెస్ టైమ్ ఫర్ ఎగ్జిక్యూషన్. టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది దేన్ని యూజ్ చేసుకొని ఒక యూజర్కి కొంత ప్రాసెసర్ నుంచి కొంత అమౌంట్ ఆఫ్ టైం అనేది ఎగ్జిక్యూషన్ చేయడానికి ఇస్తుంది. సిపియూ షెడ్యూలింగ్ మరియు మల్టీ ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకొని టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్క యూజర్కి కొంత అమౌంట్ ఆఫ్ టైం అనేది ఇస్తుంది ప్రాసెసర్లో ఎగ్జిక్యూట్ అవ్వడానికి. 10th క్వశ్చన్ చూద్దాం. డాష్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ 2 or more ప్రాసెసర్స్ విత్ ఇన్ ఏ సింగిల్ కంప్యూటర్ సిస్టమ్. ఒక సింగిల్ కంప్యూటర్ సిస్టంలో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది 2 or more ప్రాసెసర్ని యూజ్ చేసుకునేది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ 2 or more ప్రాసెసర్స్ విత్ ఇన్ ఏ సింగిల్ కంప్యూటర్ సిస్టమ్. సో 11th బిట్ చూద్దాం. ద కామన్లీ యూజ్డ్ టెక్నిక్ ఆఫ్ ఐపీసీ ఆర్ డాష్ అండ్ డాష్. ఐపీసీ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్లో కామన్గా వాడే టెక్నిక్ ఏంటి అని అడుగుతున్నారు. సో దీంట్లో కామన్గా వాడే టెక్నిక్ వచ్చేసి షేర్డ్ మెమరీ మరియు మెసేజ్ పాసింగ్. సో ఈ షేర్డ్ మెమరీ మరియు మెసేజ్ పాసింగ్ అనేది కామన్గా యూజ్ చేసే టెక్నిక్ అనమాట ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఐపీసీలో. ఇప్పుడు 12th క్వశ్చన్ చూద్దాం. డాష్ అలొకేట్స్ ద స్మాలెస్ట్ హోల్ టు ద ప్రాసెస్ దట్ ఈస్ బిగ్ ఎనఫ్ టు మీట్ ఇట్స్ మెమరీ రిక్వైర్మెంట్స్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఫిట్. సో ఫస్ట్ ఫిట్ అలొకేట్స్ ద స్మాలెస్ట్ హోల్ టు ద ప్రాసెస్ దట్ ఈస్ బిగ్ ఎనఫ్ టు మీట్ ఇట్స్ రిక్వైర్మెంట్స్. సో 13th వన్ చూద్దాం. ఇప్పుడు పేజింగ్ సఫర్స్ ఫ్రమ్ డాష్ ఫ్రాగ్మెంటేషన్. పేజింగ్ అనేది ఏ ఫ్రాగ్మెంటేషన్ ద్వారా సఫర్ అవుతుంది? సో దీనికి చాలామంది ఆన్సర్ అనేది ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనుకుంటారు. కాదు, దీనికి ఆన్సర్ వచ్చేసి ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్. పేజింగ్ సఫర్స్ ఫ్రమ్ ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్. ఇప్పుడు 14th వన్ చూద్దాం. డాష్ ఈజ్ అన్ ఎలిమెంటరీ యూనిట్ దట్ స్టోర్స్ ఏ సింగిల్ ఫ్యాక్ట్. ఒక ఎలిమెంటరీ యూనిట్ అది స్టోర్ చేస్తుంది సింగిల్ ఫ్యాక్ట్. సో దానికి ఆన్సర్ వచ్చేసి ఫీల్డ్ ఈజ్ ఏ ఎలిమెంటరీ యూనిట్ దట్ స్టోర్స్ ఏ సింగిల్ ఫ్యాక్ట్. ఇప్పుడు 15th వన్ చూద్దాం. Dash is a pointer that points to the position at which the next read-write operation will be performed.
సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఫైల్ పొజిషన్. సో ఫైల్ పొజిషన్ ఈజ్ ఎ పాయింటర్ దట్ పాయింట్స్ టు ద పొజిషన్ అట్ విచ్ ద నెక్స్ట్ రీడ్ రైట్ ఆపరేషన్ విల్ బీ పెర్ఫార్మ్డ్. ఇప్పుడు 16th క్వశ్చన్ చూద్దాం. ఏ డాష్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ద రికార్డ్స్ ఇన్ ఏ ఫైల్. ఒక ఫైల్లో ఉన్న రికార్డ్స్ని యూనిక్గా ఐడెంటిఫై చేసేది ఏంటి అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ప్రైమరీ కీ. ప్రైమరీ కీ యూనిక్లీ ఐడెంటిఫైస్ ద రికార్డ్స్ ఇన్ ఏ ఫైల్. 17th క్వశ్చన్. ఇండెక్స్ టేబుల్ స్టోర్స్ డాష్ అండ్ డాష్. ఇండెక్స్ టేబుల్స్ దేన్ని స్టోర్ చేస్తాయి అని అడుగుతున్నారు. సో ఇండెక్స్ టేబుల్స్ స్టోర్ చేస్తాయి రికార్డ్ నెంబర్ మరియు అడ్రస్ ఆఫ్ ఈచ్ రికార్డ్ ఇన్ ద ఫైల్. నెక్స్ట్ 18th వన్ చూద్దాం. డాష్ హైడ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ హ్యాండ్లింగ్ డివైజెస్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు కాంప్లెక్సిటీని హైడ్ చేసేవి ఏంటి. సో వచ్చేసి డివైస్ డ్రైవర్స్. సో 19th వన్ చూద్దాం. డాష్ ఆర్ జనరేటెడ్ బై ద CPU ఇట్ సెల్ఫ్ టు సిగ్నల్ ద ఆపరేటింగ్ సిస్టమ్ దట్ అన్ ఎర్రర్ హ్యాస్ అక్కర్డ్. CPU అనేది ఒక సిగ్నల్ ఇస్తుంది ఏమైనా ఎర్రర్ వస్తే ఆపరేటింగ్ సిస్టమ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ట్రాప్స్. Traps are generated by the CPU itself to signal the operating system that an error has occurred. So 20th question. While implementing dash security, the operating system protects one process from another. సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది ప్రాసెస్ని ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్కి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఇంటర్నల్. సో ఇంటర్నల్ సెక్యూరిటీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొటెక్ట్స్ వన్ ప్రాసెస్ ఫ్రమ్ అనదర్. ఇప్పుడు 21th క్వశ్చన్ చూద్దాం. డాష్ ఈజ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. యూజర్కి మరియు ఆపరేటింగ్ సిస్టమ్ మధ్య ఇంటర్ఫేస్ ఏది అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి కమాండ్ ఇంటర్ప్రిటర్. సో కమాండ్ ఇంటర్ప్రిటర్ ఈజ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు 22nd క్వశ్చన్ చూద్దాం. డాష్ ఈజ్ ఏ నాన్ గ్రాఫికల్ కమాండ్ లైన్ ఆపరేటింగ్ సిస్టమ్. సో నాన్ గ్రాఫికల్ కమాండ్ లైన్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఈజ్ ఏ నాన్ గ్రాఫికల్ కమాండ్ లైన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు 23rd క్వశ్చన్ చూద్దాం. డాష్ ఈజ్ ఏ స్టేబుల్ మల్టీ యూజర్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి యూనిక్స్ ఈజ్ ఏ స్టేబుల్ మల్టీ యూజర్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్. 24th క్వశ్చన్. యూనిక్స్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 పార్ట్స్. యూనిక్స్ అనేది మేడ్ అయింది 3 పార్ట్స్ ద్వారా. సో ఏంటంటే ఇవి షెల్, కెర్నల్, ఫైల్, ప్రాసెస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మేట్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.